చల్లగా. తస్లీం, నేచర్లో నీకు నచ్చిన విషయం ఏమిటి? ఫ్లవర్స్, ఫ్లవర్స్. తల్లోనా చెట్లోనా? కలర్ఫుల్ ఫ్లవర్స్, ట్రీస్, ట్రీస్ లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్లవర్? రోజ్. అంతే, సింపుల్. రోజ్, జాస్మిన్, లిల్లీ. లిల్లీ ఈజ్ అ వాటర్ బేస్డ్ ప్లాంట్. లోటస్ కూడా. సూపర్, ఫెంటాస్టిక్. నువ్వు పాడబోయే పాట వివరాలు. నేను పాడబోయే పాట కీరవాణి చిలకల ఫ్రమ్ అన్వేషణ మూవీ. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. సాని సని సాని సాని సమగమరి పద సాని సని సాని సాని సమగమరి పద సని రే సగగరి మమ మగప సాని రవ మగరి సని కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా. గరిస పమగ పాని సరిగరిగస నీ పాని పూలలో అందమై నీ గాలిలో గంధమై నా తోటలో చిత్రమై నీ బాటనే నడచిరా నీ గగనాలలో నీ చిరుతారనై నీ అధరాలలో నీ చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరణుత గతియుత గమకము తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు వెదజల్లెను తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా. నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై సంపెంగలా గాలినై తారాడనా నీడనై నీ కవనాలలో నీ తొలి ప్రాసనై నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే పడుచుల మనసుల పంజర సుఖముల పలుకులు తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకల కలకల పాడలేదు వలపులే తెలుపగా.
జడ్జెస్ ఓవర్ టు యూ. తస్లీం, నమస్తే సార్. నమస్కారం అమ్మా. చక్కగా పాడావు. నీతో పాటు మన హరీష్ కూడా చక్కటి గాత్ర సహకారం అందించాడు. ఎందుకంటే ఆ వాయిస్ లేకపోతే ఇది సంపూర్ణం కాదు. ఈ పాటతో నా జీవితంలో ఒక విశేషం ఉంది. ఏది కీరవాణి పేరు ఉండడం కాదు, దట్ ఇస్ ద లాస్ట్ థింగ్. మా చిన్నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన నన్ను తిట్టారు ఒకసారి. ఈ పాట రిలీజ్ అయిన కొత్తలో ఆయనే ఫస్ట్ విన్నారు. విని ఇంటికి క్యాసెట్ తీసుకొచ్చి ఇట్లా అసలు ఎప్పటికైనా నువ్వు చేయగలవా, ఇది ఆర్కెస్ట్రేషన్ అంటే ఇది అని బెదిరించారు ఆయన. దాన్ని బెదిరిపోయి, ఎందుకంటే అందులో అంత క్వాలిటీ కనబడుతుంది. ఆ ఆర్కెస్ట్రేషన్, ఆ వాద్యాల అమరిక, ఆ పాట, ఆ గ్రాఫ్ అంతా విని నేను భయపడి ఎదురుగా ఒక పెద్ద కొండ ఎక్కాల్సి ఉన్నప్పుడు ఎలా భయపడతారో అలా ఇళయరాజా గారిని పేరు విని భయం వేసిన రోజు అది. ఆయనకు నేను ఫ్యాన్నే, బట్ ఈ పాట విన్నప్పుడు భయం వేసింది. ఎందుకంటే మా చిన్నాన్నగారు నన్ను ఆ పేరుతో తిడుతున్నారు కాబట్టి, ఇలా చేయగలవా నువ్వు, ఇలా కదా చేయాలి, ఏంటి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి తిట్టారు. కాలాంతరంలో నేను సంతోషించే విషయం ఏంటంటే, ఈ పాట స్వరపరిచిన ఇళయరాజా గారు, పాడిన బాలు గారు, జానకి గారు, రాసిన వేటూరి సుందరరామూర్తి గారు, ఇందులో యాక్ట్ చేసిన భానుప్రియ గారు, ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వంశీ గారు, వీళ్ళందరితో కూడా నేను నా కెరీర్లో పనిచేయడం జరిగింది. ఈ పాటను సృష్టించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనూ నేను పనిచేశాను. వాళ్ళతో మరిపురాని అనుభవాలు ఉన్నాయి, మెమరీస్ ఉన్నాయి. ఇళయరాజా గారితో ఏం వర్క్ చేశారు సార్? ఆయన మ్యూజిక్ చేసింది పాడడం. ఓకే, మొన్న ఆయన రాశారు కూడా కదా? నేను రాశాను. ఆయన కొన్ని ట్రాక్స్ పాడాను ఆయన దగ్గర, మన పివి రాజేశ్వరరావు ఆల్బమ్లో. ఆయన స్వరపరిచిన పాటకి డబ్బింగ్ వెర్షన్ నేను ఒకటి పాడాను. ఇట్లాగా అనుబంధం ఉంది. వాళ్ళందరినీ కలిశాను, వ్యక్తులందరినీ కలిసి, వాళ్ళతో మెమరీస్ ఉన్నాయి నాకు. అది అప్పుడు నేను భయపడినప్పటికీ కూడా ప్రకృతి ఎంత గొప్పదంటే, ఈ ప్రకృతికి సంబంధించిన పాట పాడుకుంటున్నాం కదా, ప్రకృతి కనెక్ట్ చేస్తున్నాను. ప్రకృతికి ఒక విచిత్రమైన లక్షణం ఉంది. తను ఎవరికి ఏదైతే వరం ప్రసాదిస్తుందో దాన్ని మళ్ళీ తీసేసుకుంటుంది. ఎవరికైనా తను లోటు చేశానని అనుకుంటే ఆ లోటుని వేరే రకంగా భర్తీ చేసే విచిత్ర లక్షణం ప్రకృతికి ఉంది. సో తొందరలో మన ఎలిమినేషన్స్కి సమీపించే పిల్లలు మీరందరూ తెలుసుకోవాల్సింది, ఒకటి మనకు లోపించిందంటే దాన్ని భర్తీ చేసే బాధ్యత ప్రకృతి తీసుకుంటుంది. అలా అని చెప్పి మనం బద్దకించకూడదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. కర్మణ్యే వాధికారస్తే అన్నట్టు మన పని మనం చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి పెద్ద కేర్ టేకర్ ఎవరంటే ప్రపంచంలో తల్లి తండ్రి వీళ్ళు గురువులు వీళ్ళు కాదు, వాళ్ళని మించిన కేర్ టేకర్ ఎవరంటే ప్రకృతి. ఆ ప్రకృతి మనల్ని ఆలనా పనులను మనం చూసుకుంటుందనే భావంతో మనం నిత్యం ఉండాలి అనే ఒక భావం నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చక్కగా పాడావమ్మా, అభినందన. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే సార్. నమస్తే. బాగున్నావా? బాగున్నాను సార్. ఇప్పుడు మనం ప్రకృతికి సంబంధించిన పాటలు కాబట్టి మన తెలుగు జాతికి బోలెడని సంపదలు ఉన్నాయి, జాతీయ సంపదలు. బొగ్గు గనులు ఉన్నాయి, బాక్సైట్ గనులు ఉన్నాయి, మైకా గనులు ఉన్నాయి, ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిధులు, ఇవన్నీ కూడా మన జాతీయ సంపదలు. అట్లాగే వాటితో పాటు ఇలాంటి సంగీత సంపద కూడా మన జాతీయ సంపద. ఇదంతా అద్భుతమైన పాటలు, అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన బాణీలు కూడా మన జాతీయ సంపద కిందకే పరిగణించాలి. నువ్వు కూడా చాలా బాగా పాడావు. ఒకటే ఏంటంటే చరణంలో ఈ పూలలో అందమై తర్వాత ఈ గాలిలో గంధమై అని చూసావా, ఆ వాక్యము. తర్వాత రెండో చరణంలో అదే చోట నీ నవ్వులా అని ఆ వాక్యం. ఆ రెండు వాక్యాల్లో ఏదో లోటు అనిపించింది, మిగతా అంతా చాలా బాగా పాడావు. ఇందులో అలరులు కురిసిన ఋతువుల తడిసిన, అలరు అంటే ఏంటి? అలరు అంటే పువ్వు, పూలు. తర్వాత సలలిత కలరుత స్వరనుత గతియుత, ఇది కొంచెం సంస్కృతంతో కూడిన సమాసం. సలలితం అంటే అందమైనది, కలరుతము అంటే ధ్వని, స్వరనుతము అంటే స్వరంతో కూడుకున్న, గతియుతము అంటే ప్రయాణించే, అంటే సుమధురమైన స్వరంతో ప్రయాణించే సుందరమైన ధ్వని. ఎవరు ఎవరు? తస్లీం. కీరము అంటే ఏంటి? కీరవాణి అంటే కీరము అంటే ఏంటి? కీరదోసకాయ అంటే తస్లీం, జగదీష్ అని ఒక డ్రైవర్ ఉండేవాడు నా దగ్గర, హట్టి గోల్డ్ మైన్స్ దగ్గర. అతని ఊరు కన్నడ అబ్బాయి. అతను ఒకసారి, బాబు నూడిల్స్ చేసుకుంటూ, మ్యాగీ నూడిల్స్, గ్రీన్ పీస్ పట్టురా అన్నాను. అంటే గ్రీన్ పీస్ పట్టురా అంటే వెళ్ళి ఆకుపచ్చది ఇది ఉంటుంది కదా సామాన్లతో మీద, అది పట్టుకొచ్చాడు. దాన్ని ఏం చేసుకోను మ్యాగీ నూడిల్స్లో, ఎలా నూడిల్స్లో వేస్తే గ్రీన్ పీ, అలాగా కీరా అనేది మంచి ఆన్సరే. కీరము అంటే చిలక. ఓకే సార్. కీరవాణి అంటే చిలక పలుకులు, చిలకల చేసే ధ్వని. కీరము అంటే చిలక.
ఓకే సార్. బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు, మంచి భవిష్యత్తు ఉంది. థ్యాంక్ యూ సార్. తస్లీం, మ్యామ్. నువ్వు నన్ను చాలా సర్ప్రైజ్ చేస్తూ ఉన్నావు నిజంగా. చాలా థ్యాంక్ యూ. ఇవాళ ద వే యూ సాంగ్, ఎస్పెషల్లీ లో నోట్స్, అది కూడా ఆ నేజల్ టచ్ అవ్వకుండా అందులో నుంచి బయటకు వచ్చేస్తున్నావు అంటే నువ్వు సాధన చేస్తున్న తీరు చాలా చాలా మెచ్చుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సాధన చేస్తున్నావు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. ప్రకృతి అనగానే నాకు తల్లి ప్రకృతి ఒకటే అని అనిపిస్తుంది. ప్రతి పోలిక ప్రేమకి సంబంధించి, అమ్మాయికి సంబంధించి, ఏదైనా అందమైనది, ఏదైనా పసిపాప నవ్వు కానీ ఏదైనా సరే చందమామలా ఉందనో ఇంకోటో ప్రకృతితో పోల్చటం అలవాటు. మనిషి స్వభావం, మనిషి నేచర్ వేరు, మదర్ నేచర్ వేరు. సో ది బెస్ట్ ఏదైనా సరే మదర్ నేచరే. కాబట్టి మనం పక్షులు, గాలి, చెట్లు, ఆ వాతావరణం అంటే చక్కగా అందంగా ఏదైతే ప్యూర్గా కనిపిస్తుందో దానికి రిలేటబుల్ సాంగ్స్ పాడడానికి ఇవాళ ఈ రౌండ్ పెట్టాము అనేది నా భావన. సో ఈ పాట పాడినందుకు, ఇంత బాగా పాడినందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.